إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة ولنجزينهم أجرهم بأحسن ما كانوا يعملون. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ప్రియ ధార్మిక సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరతున్ నహల్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: మన్ అమిల సాలిహం మిన్ దకరిన్ ఔ ఉన్సా, సత్కార్యాలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా, వహువ ముమిను ఫలనుహ్యియన్నహు హయాతన్ తయ్యిబా, వారు విశ్వాసులు అయ్యి ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వలనజ్జియన్నహుం అజ్రహుం బిఅహ్సని మా కాను యఅమలూన్, వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ప్రసాదిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నహల్లో ప్రస్తావిస్తున్నారు. సోదర మహర్షులారా, మానవుడు మనుగడలో, జీవితంలో శాంతిని కోరుకుంటాడు. తృప్తి అంటే మానవుడికి అవసరం. జీవితంలో మాధుర్యం కూడా మానవుడికి అవసరం. మనోనిబ్బరం, ఆనందమైన జీవితం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ మనోనిబ్బరమైన ఆనందమైన జీవితం సాధించుకోవటం కోసం, సంతోషకరమైన జీవితం కోసం మానవులు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ఆధునిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈ జనరేషన్లో మానవుడు సంతోషకరమైన జీవితం గడపటానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆధునిక పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే అనేక విధాలుగా మానవులు లైఫ్ హ్యాపీగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రోబోటిక్ మషిన్స్ తయారవుతున్నాయి. మానవుడు నేను హాయిగా బతకాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషకరమైన జీవితం గడపాలి, దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ పని కావాలన్నా స్వతహాగా చేయట్లేదు, అన్ని మషిన్స్ ద్వారా చేయించేస్తున్నాడు. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, సెల్ ఫోన్, ఈ విధంగా అనేక విషయాలు మనం చూసుకుంటే మన లైఫ్ ఈజీగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనం యూజ్ చేస్తున్నాం.
సంతోషకరమైన జీవితం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సౌలభ్యంగా ఉండాలని మన జీవితం, మన మనుగడ. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, కార్, యూపీఎస్ సిస్టమ్, వాషింగ్ మషిన్, బంగ్లా, ఫామ్ హౌస్, డూప్లెక్స్ రూమ్. ఏంటి? సంతోషంగా బతకాలని. కానీ ఒక ప్రశ్న, నిజంగానే ఫామ్ హౌస్, బంగ్లా, డ్యూప్లెక్స్ రూమ్, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, కార్, యూపీఎస్ సిస్టమ్, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్ ఇదంతా ఉంటే సరిపోతుందా? రోబోటిక్ మషిన్స్ ద్వారా సంతోషం లభిస్తుందా? మనశ్శాంతి లభిస్తుందా? మనశ్శాంతి అవసరం కదా. ఈ ఆధునిక ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే మనం రోబోటిక్ మషిన్స్, ఏదైతే ఎలక్ట్రానిక్ మషిన్స్ తయారు చేస్తున్నామో మన సదుపాయాల కోసం, ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో, ప్రతి విషయం చూసుకుంటే మనము ఏదైనా వస్తువు నుండి పరిపూర్ణంగా మనశ్శాంతి లభిస్తుందా? లభించదు. పరిపూర్ణంగా 100% మనశ్శాంతి అనేది లభించదండి. తాత్కాలికంగా కొంతసేపు మనకి మనశ్శాంతి లభించవచ్చేమో, కానీ పరిపూర్ణంగా శాశ్వతంగా మనశ్శాంతి లభించాలంటే అది హయాతం త్వయ్యిబా, పవిత్రమైన జీవితం, సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం. అది విశ్వాసుల జీవితం, మోమిన్ యొక్క జీవితం అది. అయితే ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా సూరా నహల్ ఈ ఆయత్ యొక్క తఫ్సీర్లో హయాతం తయ్యిబా అంటే ఏంటంటే హృదయలోక జీవితం అంటున్నారు. అంటే మన హృదయంలో, మానవుల హృదయాలలో నిండి ఉన్న తక్వా, దైవభీతి, తవక్కుల్, భరోసా, అల్లాపై ఉండాల్సిన ప్రగాఢమైన విశ్వాసం, క్లిష్టమైన సమయాల్లో కూడా అల్లా నా తోడుగా ఉన్నాడని ఆ విశ్వాసం, ఏ పరిస్థితి అయినా అల్లా నా తోడుగా ఉన్నాడు, అల్లా నాకు సహకరిస్తాడు, అల్లా నా నిజ ఆరాధ్యుడు అనే భావనతో హృదయ లోకం. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా అంటున్నారు, హృదయ లోకం ఇది. ఇందులో హయాతం తయ్యిబా ఉంటుంది, పవిత్రమైన జీవితం. ఆ హృదయంలో, ఆ మనస్సులో దైవభీతి ఉంటుంది, తక్వా, అదేవిధంగా తవక్కుల్, భరోసా, ప్రగాఢమైన నమ్మకం, అల్లా పైన విశ్వాసం. సోదర మహర్షులారా, అయితే ఎప్పుడైతే హృదయ లోకంలో మన మనస్సులో తక్వా, తవక్కుల్, ఈమాన్ ఇలాంటి విషయాలు నిండి ఉంటుందో అప్పుడే సంతోషకరమైన జీవితం, పవిత్రమైన జీవితం, శుభకరమైన జీవితం మనకి లభిస్తుంది. అప్పుడు పరిపూర్ణంగా మనశ్శాంతి లభిస్తుంది. మానవుడికి పరిపూర్ణంగా మనశ్శాంతి లభించాలంటే తక్వా, తవక్కుల్, ఈమాన్, దైవభీతి, అల్లా పైన ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం అనేది చాలా అవసరం. సోదర మహర్షులారా, మన లివింగ్ స్టాండర్డ్ చూసుకుంటే మనము మన జీవన వ్యవహారం, ఇందులో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ప్రాపర్టీ ఉంది, అనేక ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయి. సంతోషకరమైన జీవితం, హ్యాపీ లైఫ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. కానీ పరిపూర్ణంగా మనశ్శాంతి లభించాలంటే, పరిపూర్ణంగా సంతోషకరమైన జీవితం, పవిత్రమైన జీవితం సాధించుకోవాలంటే తక్వా అవసరం, విశ్వాసం అవసరం, ఈమాన్ అవసరం, తవక్కుల్ అవసరం, అల్లాపై భరోసా అవసరం. అయితే మనం చూసుకోండి, ఇప్పుడు మన జీవితం ఎలా ఉందంటే, సంతోషకరమైన జీవితం గడపటానికి, నా లైఫ్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా బతకాలి నేను, దానికోసం ప్రతి ఒక్కరు పరుగు, కాంపిటీషన్. బండి ఉంటే బండి సరిపోదు, కారు కావాలి, కారు ఉంటే కారు సరిపోదు, ప్రైవేట్ జెట్ కావాలి. మానవుడు ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి అసలు నా జీవిత లక్ష్యం ఏంటి? నిజ దైవ ఆరాధన కదా. ఆ నిజ దైవారాధన నిమిత్తం నిర్లక్ష్యం చూపుతున్నాడు. అల్లాని మర్చిపోయి అల్లా యొక్క ఆజ్ఞల మేరకు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు, లెక్క చేయట్లేదు, ఖురాన్ హదీస్ యొక్క మాటలను లెక్క చేయట్లేదు, కేర్ చేయట్లేదు.
అయితే ఈ పవిత్రమైన జీవితం మనకి ఎలా లభిస్తుంది? పవిత్రమైన జీవితం ఎలా లభిస్తుంది మనకు పవిత్రమైన జీవితం లభించాలంటే, సాధించుకోవాలంటే మనము దైవ భీతితో జీవితం గడపాలి. తక్కువ ఉండాలి మన జీవితం. అందుకు ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఏమంటున్నారు, హయాతున్ తయ్యిబా అంటే ఆ పవిత్రమైన జీవితం అంటే హృదయలోక జీవితం. హృదయలోకం మనస్సులోనే తక్కువ ఉంటుంది. తక్కువ యొక్క ప్రదేశం మనస్సు, మన హార్ట్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాఫల్యమైన జీవితం గురించి అంటున్నాడు, అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు స్నేహితులుగా ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు స్నేహితులుగా ఎవరు ఉంటారండి? ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తున్నారో, అల్లాహ్ ఆజ్ఞ మేరకు అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతున్నారో అలాంటి వారు అల్లాహ్ యొక్క స్నేహితులు. ఔలియా అల్లాహ్ అంటే అల్లాహ్ దైవ స్నేహితులు. ఎవరైతే దైవ స్నేహితులు ఉన్నారో వారికి ఎలాంటి భయం ఉండదు. వలా హుమ్ యహ్జనూన్, అదేవిధంగా వారికి ఎలాంటి దుఃఖం కానీ ఉండదు. మనశ్శాంతి లభిస్తుంది, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. అల్లదీన ఆమను వకాను యత్తఖూన్. అయితే వారు ఎవరండి? వారు విశ్వాసులు. వారు దైవభక్తితో జీవితం గడిపేవారు. ఎల్లప్పుడూ వారు నరకాగ్ని శిక్ష నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతో, చింతనతో జీవితం గడిపేవారు. ఎల్లప్పుడూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడిపేవాడు. విశ్వాసి, ముత్తకి, దైవ భీతితో జీవితం గడిపేవాడు, దైవ భక్తితో మెలిగేవాడు. అలాంటి వారు విశ్వాసులు. అలాంటి వారి కోసమే పవిత్రమైన జీవితం, సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తున్నాడు. లహుముల్ బుష్రా, అలాంటి వారి కోసమే శుభవార్త ఉంది. ఫిల్ హయాతి దునియా, ఇహలోకంలో, వఫిల్ ఆఖిరా, పరలోకంలో. ఇహలోకంలో పరలోకంలో సాఫల్యమైన జీవితం, సంతోషకరమైన జీవితం, పవిత్రమైన జీవితం, శుభకరమైన జీవితం మనం సాధించుకోవాలనుకుంటే తక్వా, దైవ భీతితో జీవితాన్ని గడపాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. మమ్మల్ని ఎల్లప్పుడూ నరకాగ్ని శిక్ష నుండి నేను నన్ను ఎలా కాపాడుకుంటాను అనే ఆలోచనతో జీవితం గడపాలి. అలాంటి వారి కోసమే పవిత్రమైన జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా సంతోషకరమైన జీవితం గడపాలంటే తక్వా, దైవ భీతితో, దైవ భక్తితో జీవితాన్ని కొనసాగించాలి. సోదర మహర్షులారా, మనం చూస్తున్నాం కూడా మన సమాజంలో అనేక మంది తల్లిదండ్రులకు అవిధేయత చూపుతున్నారు. ఇది హరాం. భార్యతో సత్ప్రవర్తన చేయటం లేదు, భార్యతో మన వ్యవహారం బాలేదు, బిజినెస్లో ఫ్రాడ్, చీటింగ్, మోసం, నమ్మక ద్రోహి బిజినెస్ చేస్తున్నాం. హరాం బిజినెస్, హరాం హలాల్కి తేడా లేకుండా బిజినెస్ చేస్తున్నాం, హరాం హలాల్ తేడా లేకుండా జాబ్ చేస్తున్నాం. అనేక మహాపాపాల్లో మునిగిపోయి ఉన్నాం మనం. అందుకే సంతోషకరమైన జీవితం, పవిత్రమైన జీవితం, శుభకరమైన జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించటం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే దైవ భక్తితో జీవితాన్ని కొనసాగిస్తారో, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో వారిని వారు ఎల్లప్పుడూ నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తారో అలాంటి వారి కోసం నేను అన్ని విధాలుగా సౌలభ్యాలు ప్రసాదిస్తాను, సౌలభ్యం చేస్తాను. ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టం నుండి బయట ఎలా పడాలి దారి చూపిస్తాను. ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపదను తొలగిస్తాను. వారి జీవితంలో పేదరికం ఉంటే నేను వారికి హలాల్ జీవనోపాధి కల్పిస్తాను. వయర్జుక్హు మిన్ హైతు లా యహ్తసిబ్, వారికి జీవనోపాధి, జాబ్, బిజినెస్
ఏ స్థాయి నుండి ఏ స్థానం నుండి కల్పిస్తానంటే వారు కనీసం ఊహించలేరు కూడా. ఊహించలేని స్థానం నుండి వారికి జీవనోపాధి ప్రసాదిస్తాను. సుబ్హానల్లాహ్. కానీ కండిషన్ ఏంటి? దైవ భక్తితో జీవితం గడపాలి. చూడండి, మన సమాజంలో ఇప్పుడు ఉన్న యువకులు ఎవరైతే యూత్ జనరేషన్ ఉన్నారో మంచి మంచి డిగ్రీ హోల్డర్స్ అండి, కానీ సరైన జాబ్స్ లేవు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కానీ జాబ్స్ లేవు. కారణం ఏమిటి? అల్లాహ్ని మర్చిపోయి దైవ భక్తి లేకుండా, దైవ భీతి లేకుండా, తవక్కుల్ లేదు, ఈమాన్ లేదు, విశ్వాసం లేదు, తక్వా లేదు, ఏమీ లేదు మన జీవితంలో. ఆ విధంగా మన యువకులు జీవితం గడుపుతున్నారు కాబట్టే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది. యువకులు జాగ్రత్తగా వినండి. మీ దగ్గర డిగ్రీ ఉంది, మంచి జాబ్ కావాలి, హలాల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, హలాల్ ఎంప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారు, దైవ భక్తితో దైవ భీతితో జీవితాన్ని కొనసాగించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ డిగ్రీ చిన్నదైనా పెద్ద స్థానం కల్పిస్తాడు. ఒకవేళ దైవ భీతి లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు ఉన్నా ఉన్నత స్థానం కల్పించడు. అల్లాహ్ ఏమంటున్నారు? మీరు దైవ భక్తితో జీవితాన్ని కొనసాగించండి. మీరు ఊహించలేని స్థానం నుండి, ఊహించలేని చోట నుండి నేను జీవనోపాధిని ప్రసాదిస్తాను. ప్రతి ఒక్కరూ అన్ఎంప్లాయ్మెంట్, సరైన జీవనోపాధి లేదని ఇటు అటు దిక్కులు చూస్తున్నారు, ఇటు అటు తిరుగుతున్నారు. ఈ కంపెనీ, ఆ కంపెనీ, ఆ జాబ్, ఈ జాబ్ అని ఇటు అటు పరిగెడుతున్నారు. పరుగులే పరుగులు. జీవితంలో మనశ్శాంతి లేదు. కారణం, మన జీవితంలో దైవభక్తి లేదు. కాబట్టి సోదర మహర్షులారా, అల్లాహ్తో భయపడుతూ జీవితాన్ని కొనసాగిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనశ్శాంతి కల్పిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవనోపాధి కల్పిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషకరమైన పవిత్రమైన జీవితం ప్రసాదిస్తాడు. అదేవిధంగా సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం, పవిత్రమైన జీవితం కోరుకుంటున్నారా? అయితే నమాజ్ స్థాపించాలి. యా అయ్యుహల్లదీన ఆమనుస్తఈను బిస్సబ్రి వస్సలా. ఓ విశ్వాసులారా, మీకు ఏదైనా ఆపద వస్తే, మీరు ఎలాంటి క్లిష్టమైన సమయాల్లో చిక్కుకుని ఉన్నప్పుడు, సమస్యలు చిక్కుకున్నప్పుడు దైవ సహాయం కోరుకోండి. అయితే ఆ దైవ సహాయం దక్కాలంటే అది ఎలాగా? సహనం వహించాలి, నమాజ్ స్థాపించాలి. మీరు సహనం వహిస్తూ ఓపికతో నమాజ్ స్థాపిస్తూ అల్లాహ్ పైన తవక్కుల్, భరోసా, ప్రగాఢమైన విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించండి. క్లిష్టమైన సమయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహకరిస్తాడు. బిజినెస్ లాస్ అవుతే ప్రాఫిట్ కూడా వస్తుంది. జాబ్ రావట్లేదా? సహనం వహించండి, ఏదో రోజు ప్రయత్నం చేస్తుందండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి జాబ్ కల్పిస్తాడు. యాక్సిడెంట్ జరిగిందా? త్వరగా కోలుకుంటారు. అల్లాహ్ పైన నమ్మకం ఉంచండి. ఎందుకంటే మన జీవితంలో మన విధిరాతలు, తలరాతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నీ రాసేశాడు. మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది, మంచి జరుగుతాయి, చెడు జరుగుతాయి, ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంటాయి. అన్నీ మన విధిరాతలో రాసింది. ఎప్పుడు ఏం జరగాలో అది అప్పుడే జరుగుతుంది. తొందరపడకండి, నిరాశ పడకండి, సహనం ఓపికతో ఉండండి. అల్లాహ్పై ప్రగాఢమైన విశ్వాసంతో, తవక్కుల్, భరోసాతో జీవితాన్ని కొనసాగించండి. దైవ భీతితో, దైవ భక్తితో, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించండి. నమాజ్ స్థాపిస్తుండండి. క్లిష్టమైన సమయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ తోడుగా ఉంటాడు, సహకరిస్తాడు. మీకు తెలియకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సహకరిస్తాడు, సపోర్ట్ చేస్తాడు. మీరు ఊహించలేరు కూడా. అలాంటి చోట నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సపోర్ట్ చేసే ఏర్పాట్లు చేస్తాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి నమాజ్ స్థాపన తప్పనిసరి. అప్పుడే సంతోషకరమైన జీవితం గడపవచ్చు మనం. ప్రవక్త గారి జీవితంలో ఎప్పుడైనా ఆయనకి ఏ ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం ఏర్పడినా వెంటనే ప్రవక్త గారు నమాజ్ స్థాపించేవారు. హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు అంటున్నారు, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా హస్బహు అమ్రున్ సల్లా, ఇదా హస్బహు అమ్రున్ సల్లా. ప్రవక్త గారికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే నమాజ్ స్థాపించేవారు. మన జీవితంలో ఇది లేదండి. కనీసం క్లిష్టమైన సమయాల్లో కూడా దైవం గుర్తుకు రావటం లేదు, దైవ జ్ఞాపకం లేదు, మనకి దైవ స్మరణ చేసుకోవట్లేదు. మనం క్లిష్టమైన సమయాల్లో కూడా ఓ అల్లా
ఈ క్లిష్టమైన సమస్య నుండి, ఈ క్లిష్టమైన సమయాన్ని నాతో దూరం చేయి, దీన్ని తొలగించు, నేను చాలా బాధపడుతున్నాను, నా బాధలను తగ్గించు అని అల్లాహ్తో మనం అడగట్లేదు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నాము. అల్లాహ్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. ప్రవక్త గారు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే సహాయం కోసం అల్లాహ్తో అడిగేవారు. ఈ సున్నత్ మన జీవితంలో లేదండి. మనకి ఎలాంటి ఆపద వస్తే, సమస్య వస్తే ముందు నమాజ్, దువా ఇవి లేవు మన జీవితంలో. డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర వెళ్ళిపోతాం. లేకపోతే ఎవరైతే మంచి క్రోర్పతీస్ ఉన్నారో, కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాం సపోర్ట్ కోసం. కానీ ముందు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాతో మనము సహాయం కోరుకోవాలి. ఆ సహాయం అడగాలంటే నమాజ్ స్థాపించాలి. నమాజ్ స్థాపిస్తే దువా చేస్తారు. మన జీవితంలో నమాజ్ లేదు కాబట్టి దువా చేసే సౌభాగ్యం కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా కల్పించటం లేదు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన జీవితంలో నమాజ్ లేదు, దువా లేదు కాబట్టి, అల్లాహ్ యొక్క జిక్ర్ లేదు, దైవ స్మరణ చేయటం లేదు కాబట్టి, అల్లాహ్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి అల్లాహ్ కూడా మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడు. దైవం అంత దూరం అయిపోయాడు. ఎందుకు? మనం దైవంతో దూరం అయిపోయాం. మసీద్తో మీరు ఎంత దూరం అవుతే దైవంతో అంత దూరం అయినట్టు. మసీద్తో కనెక్షన్ పెట్టుకోండి, దైవంతో కనెక్షన్ ఉంటుంది. దైవ సంబంధం లేదు, కట్ అయిపోయి ఉంది. కనెక్షన్ లేదు దైవంతో. అల్లాహ్ సుబ్హానహు తాలా మన కనెక్షన్ కట్ అయింది. ఎందుకు? మసీద్తో కనెక్షన్ కట్ అయిందిగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమాజ్ స్థాపిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. కష్టం వచ్చినా లేకపోయినా నమాజ్ మాత్రం విధించబడినది కాబట్టి పాటిస్తూనే ఉండాలి. సామూహికంగా నమాజ్ పాటించాలి. ఒకవేళ అలా పాటించకపోతే అనేక కష్టాలు వస్తుంటాయి, అనేక ఆపదలు వస్తుంటాయి. అలాంటప్పుడు సహనం, ఓపిక లేకపోతే, అదే నమాజ్ స్థాపన లేకపోతే అల్లాహ్ సహకరించాడు. దైవ సహాయం కావాలంటే నమాజ్ స్థాపిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం లభిస్తుంది. సోదర మహర్షులారా, ఒక వ్యక్తి కోటీశ్వరుడు, కానీ టెన్షన్, ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్లో ఉంటున్నాడు. ఆలోచనల్లో పడి ఉన్నాడు. టెన్షన్స్ అన్నమాట. ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటాడు. కోటీశ్వరుడు సుఖంగా బతకలేడు, మనశ్శాంతి ఉండదు. అదే ఇంకో వ్యక్తి పాకలో నివసిస్తున్నాడు. బిల్డింగ్ కూడా కాదు, పాక. ఆ గుడిసెలో, పాక గుడిసెలో నివసిస్తున్నాడు. తర్వాత సరైన ఆదాయం కూడా లేదు, పెద్ద బిజినెస్ కూడా లేదు, మంచి జాబ్ కూడా లేదు. అయినప్పటికీ సుఖంగా నేను ఎలా ఉన్నా అల్హమ్దులిల్లా, ఏ పరిస్థితుల్లో అయినా అల్హమ్దులిల్లా, అల్లాహ్ నా తోడుగా ఉంటాడు అని ప్రగాఢమైన విశ్వాసం, తవక్కుల్తో, దైవ భక్తితో జీవితాన్ని కొనసాగిస్తాడు. నమాజ్ స్థాపిస్తున్నాడు. అతను సుఖంగా బతుకుతున్నాడు. అతని లైఫ్, నా లైఫ్ హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు, సుఖంగా ఉన్నాడు. కానీ అతను కోటీశ్వరుడు, టెన్షన్లో పడి ఉన్నాడు. కారణం ఏంటంటే అతను కోటీశ్వరుడు కానీ విశ్వాసం లేదు, అల్లాహ్ పైన విశ్వాసం లేదు, ఈమాన్ లేదు, అల్లాహ్ పైన ప్రగాఢమైన విశ్వాసం, తవక్కుల్, భరోసా లేదు. అందుకే నిరాశపడుతుంటారు. టెన్షన్లో ఉన్నాడు, డిప్రెషన్లో బతుకుతున్నాడు. ఇతనికి అల్లాహ్ పైన నమ్మకం ఉంది, భరోసా ఉంది, తవక్కుల్ ఉంది, దైవ భక్తితో జీవితం గడుపుతున్నారు. నమాజ్ స్థాపన ఉంది కాబట్టి అతను పాకలో నివసిస్తూ ఉన్నా, సరైన జాబ్ లేకపోయినా, ఎలా ఉన్నా అల్హమ్దులిల్లా అల్లాహ్ మంచి జీవితమే ప్రసాదించాడని సుఖంగా బతుకుతున్నాడు. కారణం ఏంటంటే ఇతని దగ్గర విశ్వాసం ఉంది. ఇతని హృదయ లోకంలో విశ్వాసం, నమ్మకం, ఈమాన్, భరోసా, తక్వా, తవక్కుల్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే సుఖంగా బతుకుతున్నాడు. అతను కోటీశ్వరుడు అవిశ్వాసి కాబట్టి, నమాజ్ స్థాపకుడు కాదు కాబట్టి అతను టెన్షన్లో ఉన్నాడు. డబ్బు పనికిరాదు, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీ పనికిరాదండి. మనశ్శాంతి తక్వా వల్ల లభిస్తుంది. మనశ్శాంతి నమాజ్ స్థాపన వల్ల లభిస్తుంది. అదేవిధంగా సోదర మహర్షులారా, సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం, పవిత్రమైన జీవితం మనకి లభించాలంటే
మనం ఆ విధంగా జీవితం గడపాలంటే ఇంకోటి ఏంటంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఏదైతే అనుగ్రహాలు ప్రసాదించి ఉన్నాడో దానిపై సహనం వహిస్తూ కృతజ్ఞత తెలుపుతూ జీవితం గడపాలి. అల్లా ఏదైతే అనుగ్రహం ప్రసాదించి ఉన్నాడో దాని నిమిత్తం కృతజ్ఞత తెలుపుకుంటూ సహనం వహిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. దురాశ దుఃఖానికి చేటు. అల్లా ఎంత ఇచ్చాడో అల్హమ్దులిల్లా, ఏ పరిస్థితిలో ఉంచాడో అల్హమ్దులిల్లా, ఎలా ఉన్నా అల్హమ్దులిల్లా అలా కుల్లి హాల్, ఎలాంటి పరిస్థితి అయినా అల్లాహ్ కృతజ్ఞత అల్హమ్దులిల్లా అని చెప్తూ ఉంటాడు అనమాట. విశ్వాసి యొక్క లక్షణం. అవిశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే అల్లా ఎంత ప్రసాదించి ఉన్నా ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు, ఇంకా కావాలి ఇంకా కావాలి. దురాశ దుఃఖానికి చేటు. బండి వచ్చిందా, బండి సరిపోదు, కారు కావాలి. కారు వచ్చిందా, కారు సరిపోదు, ప్రైవేట్ జెట్ కావాలి. బిల్డింగ్ కట్టుకున్నాడా, 3 అంతస్తుల బిల్డింగ్ అవసరం లేదు, నాకు డ్యూప్లెక్స్ రూమ్ గల ఫామ్ హౌస్ కూడా కావాలి. ఆశలలో మునిగిపోయి ఉన్నాడు. ఆశలు ఎన్ని ఉన్నాయంటే ఆశలుకి అంతమే లేదు. ఇతను ఖబర్లో వెళ్ళిపోతాడు, సమాధిలో చేరుకుంటాడు, కానీ ఆశల యొక్క హద్దులు లేవు. అన్ని ఆశల్లో బతుకుతున్నాడు అనమాట. ఆశలు పెరుగుతున్నాయి, మనశ్శాంతి లేదు. ఆశలు పెరుగుతున్నాయి కదా, సంతోషకరమైన జీవితం గడపడం కోసం హలాల్ హరాంకి తేడా లేకుండా జీవితం గడుపుతున్నాం. ఏ వస్తువైనా చూసుకుంటే ఇంట్లో ఏంటండి ఎంత కొన్నారంటే అన్నీ ఈఎంఐ మీద. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, యూపీఎస్ సిస్టమ్, డ్యూప్లెక్స్ రూమ్లో ఉన్న లైటింగ్స్, ఫర్నిచర్ అంతా ఈఎంఐ మీద తీసుకున్నాడు. ఈఎంఐ ఈక్వల్లీ మంత్లీ బేస్డ్ ఇంట్రెస్ట్. అది అంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, వడ్డీ కడుతున్నాం, వడ్డీ చెల్లిస్తున్నాం. సోదర మహర్షిలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేదు కదండి, ఎంత స్తోమత ఉన్నదో అంతలోనే ఉండండి. స్తోమతకి హద్దు మీరి దాటకూడదు. ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ స్తోమత ఉన్నంత వరకు జీవితం గడపండి. నేను సంపాదించేది నెలకు 20,000, ఖర్చులు మాత్రం 40,000. ఎక్కడి నుంచి వస్తాయి? సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం ఎక్కడి నుంచి లభిస్తుంది? టెన్షన్స్లోనే ఉంటాం కదా. ఈ ఈఎంఐస్ వల్ల టెన్షన్స్ పెరిగాయి. ఈ ఈఎంఐ వల్ల షుగర్, బీపీలు వస్తున్నాయి, డిప్రెషన్లో పోతున్నాడు మనిషి. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఈఎంఐ యొక్క భారం. ఈఎంఐ ఇంట్రెస్ట్లు కట్టలేక లేని టెన్షన్స్ పెరుగుతాయి, బీపీ వస్తుంది, అదేవిధంగా షుగర్ పేషెంట్లు అయిపోతారు. మనం అనారోగ్యం అవ్వడానికి కారణాలు మన వ్యవహారం, మన జీవన విధానం. ఎంతలో ఉండాలో అంతలో ఉండటం లేదు మనం. కినాత్ పసంది అంటారు. అంటే ఏంటి? అల్లా సుబ్హానహు వ తఆలా ఏ అనుగ్రహం అయితే ప్రసాదించి ఉన్నాడో, ఎంత అయితే మీరు సంపాదిస్తున్నారో ఆ హద్దు మీరిలో ఉండి, హద్దు దాటకుండా ఆ హద్దులోనే ఉండి, ఆ బౌండరీలోనే ఉండి స్తోమత ఉన్నంత వరకు జీవితాన్ని కొనసాగించడం. స్తోమతకి హద్దు దాటకూడదు. దురాశ దుఃఖానికి చేటు, పేరాస ఉండకూడదు. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఈ విధంగా ప్రవచించారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం సహీ బుఖారీ యొక్క హదీస్, ఉందురు ఇలా మన్ హువ అస్ఫల మిన్కుం వలా తందురు ఇలా మన్ హువ ఫౌకకుం ఫఇన్నహు అజ్దరు అల్లా తజ్దరు నిఅమతుల్లాహి అలైకుం. ప్రాపంచిక విషయాల నిమిత్తం మీకన్నా కింద స్థాయిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా కింద స్థాయిలో ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తున్నారో, బతుకుతున్నారో వారిని చూడండి ప్రాపంచిక విషయాల నిమిత్తం. అంటే బండి ఉందా, కారు ఉన్నవాడి వైపు చూడకండి. బండి ఉంటే అల్హమ్దులిల్లా. సైకిల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాడి వైపు చూడండి. కారు ఉందా, ప్రైవేట్ జెట్ ఉన్నవాడి వైపు చూడకండి. ఎవరి దగ్గర అయితే బండి ఉందో వారి వైపు చూడండి. రెంట్ హౌస్లో బతుకుతున్నారా, ఎవరిదైతే సొంతంగా కట్టుకున్నాడో డ్యూప్లెక్స్ రూమ్లు, ఏసీ రూమ్లు, దాని వైపు చూడకండి. ఎవరైతే రెంట్ హౌస్ కూడా కాకుండా ఫుట్పాత్ మీద, రోడ్ల మీద బతుకుతున్నారో, ఇంటి లేకుండా, ఇల్లు లేకుండా బతుకుతున్నారో వారి వైపు చూడండి. అంటే ప్రాపంచిక విషయాల నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే అనుగ్రహాలు ప్రసాదించాడో దీని నిమిత్తం మనకన్నా కింద స్థాయిలో ఎవరైతే బతుకుతున్నారో వారి ఆ వర్గం వైపు చూడాలన్నమాట.
ఒకవేళ మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాడి వైపు మనము చూస్తే కృతజ్ఞత తెలపలేము, అల్హమ్దులిల్లా మాట రాదు. మన జీవితం అలాగే ఏడిసింది. అల్లా ఎన్ని అనుగ్రహాలు ప్రసాదించి ఉన్నా నాలుక ద్వారా అల్హమ్దులిల్లా అనే మాటే రాదు. అందుకే టెన్షన్స్ ఉన్నాయి, అందుకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే ఈఎంఐలు మీద అన్ని వస్తువులు కొనేస్తున్నాం, ఈఎంఐ మీద అన్ని వస్తువులు కొంటున్నాం. ఈఎంఐ ఇంట్రెస్ట్ కదా, ఇది ఏంటి వడ్డీ అవుతుంది కదా, వడ్డీ చెల్లిస్తున్నాను కదా, ఇది మహా పాపం కదా, మహాఘోరమైన పాపం. అల్లా సుబ్హానహు వ తఆలాతో మరియు దైవ ప్రవక్తతో యుద్ధం చేసినట్టు దాంతో సమానం. అల్లా సుబ్హానహు వ తఆలా ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవరైతే వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారో, వడ్డీ సొమ్ము తింటున్నారో వారు అల్లాతో మరియు దైవ ప్రవక్తతో యుద్ధ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి అని అల్లా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇన్న మహాఘోరమైన పాపం చేస్తున్నప్పుడు కూడా దురాస దుఃఖానికి చేటు అన్నట్టు ఈఎంఐ మీద, ఇంట్రెస్ట్ మీద, వడ్డీ మీద ఎన్నో వస్తువులు కొనేస్తున్నాం. ఏంటంటే సంతోషకరమైన జీవితం కావాలి, హ్యాపీగా నేను బతకాలి. సోదర మహాశిలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. హరాం హలాల్కి తేడా లేకుండా జీవితం గడుపుతున్నాం మనం. షరియత్ చట్టం, ఇస్లామీయ చట్టంకి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నాం. ఆశ ఏం పడుతున్నాం? జన్నత్ ప్రసాద్. అల్లా సుబ్హానహు వ తఆలా నాకు జన్నత్ కావాలి, కానీ పనులు మాత్రం హరాం పనులు చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. హరాం పని చేస్తూ సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం లభించాలంటే కుదరదండి, అలా చేయకూడదు. అందుకే ప్రవక్త గారు అన్నారు, ధార్మిక విషయాల నిమిత్తం అల్లా ఏదైతే అనుగ్రహాలను ప్రసాదించి ఉన్నాడో మీకన్నా కింద స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారి వైపు చూడండి. అంత ఎందుకండి, మన శరీరం భాగం వైపు మనం చూసుకుంటే చాలు. అల్హమ్దులిల్లా ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం సుబ్హానల్లా అని. ఎందుకు? అల్లా సుబ్హానహు వ తఆలా కంటిని ప్రసాదించి ఉన్నాడు. ఎంత గొప్ప అనుగ్రహం అంటే మనం అంతా ప్రపంచాన్ని చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలా మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఇది గొప్ప అనుగ్రహం. అల్లా సుబ్హానహు వ తఆలా మాటలు ఇచ్చాడు, మాట్లాడుతున్నాం మనం. మాట్లాడే శక్తిని ప్రసాదించి ఉన్నాడు. చేతులు ఇచ్చాడు, చేతులతో ఎన్నో పనులు చేస్తున్నాం అల్హమ్దులిల్లా. మంచి బ్రెయిన్ ఇచ్చాడు, ఆ బ్రెయిన్తో ఎన్నో మంచి మంచి ప్లానింగ్లు చేస్తున్నాం సుబ్హానల్లా. చెవులు ప్రసాదించి ఉన్నాడు, వింటున్నాం మనం సుబ్హానల్లా. ఎవరి దగ్గర అయితే చెవులు లేవో, చెవిటి వాళ్ళు ఉన్నారో వారిని వెళ్ళి అడగండి, దీని యొక్క చెవి యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరి దగ్గర అయితే చేతులు లేవో వారి దగ్గర వెళ్ళి అడగండి, చేతుల యొక్క విలువ తెలుస్తుంది. ఎవరికైతే మాటలు రావో అలాంటి వారి దగ్గర వెళ్ళి అడగండి, వాళ్ళ యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఎవరి దగ్గర అయితే కంటి లేదో, కంటి ఉన్నప్పటికీ కూడా కళ్ళతో వారు చూడలేకపోతున్నారో అలాంటి వారి దగ్గర వెళ్ళి చూస్తే అసలు కంటి యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరి దగ్గర అయితే కాళ్ళు లేవో వారి జీవితం వైపు మనం చూస్తే అల్హమ్దులిల్లా అని పలకాలి మనం. అంటే మన దగ్గర ఉన్నది అల్హమ్దులిల్లా, ఎవరి దగ్గర లేనదో అది చూడాలి మనం. ఎవరి దగ్గర ఉందో మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాడి వైపు చూస్తే కృతజ్ఞత తెలపలేము. మన నాలుక ద్వారా, మాట ద్వారా అల్హమ్దులిల్లా అనే మాట రానే రాదు. అందుకే ప్రాపంచిక విషయాల నిమిత్తం మనము అల్హమ్దులిల్లా పలకాలి. కృతజ్ఞత తెలపాలంటే మనకన్నా కింద స్థాయిలో ఎవరైతే బతుకుతున్నారో వారు వైపు చూడాలి. ప్రవక్త గారు అన్నారు, మనకన్నా ఉన్నత స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్న వాడి వైపు చూస్తే కృతజ్ఞత తెలపలేమండి, అల్హమ్దులిల్లా అనే మాట రాదు. అందుకే మనం ఎల్లప్పుడూ అల్హమ్దులిల్లా అలా కుల్లి హాల్. ఎవరైనా ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారంటే అల్హమ్దులిల్లా అలా కుల్లి హాల్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అల్లా యొక్క కృతజ్ఞత తెలపాలి. అల్హమ్దులిల్లా. సోదర మహర్షిలారా, కాబట్టి మనం సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం, హయాతన్ తయ్యిబా, ఆ జీవితం మనకు కావాలంటే అల్లా ఎంతైతే ప్రసాదించి ఉన్నాడో అంతలోనే ఉండి సహనం వహిస్తూ అల్హమ్దులిల్లా అల్లా యొక్క కృతజ్ఞత తెలుపుతూ జీవితం గడిపితే అల్లా సుబ్హానహు వ తఆలా ఇంకా సంతోషకరమైన జీవితం ప్రసాదిస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లైన్ షకర్తుం లఅజీదన్నకుం వలైన్ కఫర్తుం ఇన్న అదాబి లషదీద్. ఒకవేళ మీరు గనక నేను ప్రసాదించి ఉన్న
అనుగ్రహాల నిమిత్తం మంచి వ్యవహారంతో జీవితం గడుపుతూ నేను ఏదైతే ప్రసాదించి ఉన్నానో ఆ అనుగ్రహాలను సద్వినియోగం చేస్తూ కృతజ్ఞత తెలుపుతూ జీవితం గడిపితే, అల్హమ్దులిల్లా అని పలుకుతూ జీవితం గడిపితే నేను ఇంకా అమితంగా ప్రసాదిస్తూనే ఉంటాను అని అంటున్నాడు. వలయిన్ కఫర్తు, ఒకవేళ నేను ఏదైతే అనుగ్రహాలు ప్రసాదించి ఉన్నానో ఆ అనుగ్రహాల నిమిత్తం నువ్వు దాన్ని దుర్వినియోగం చేశావో, దాన్ని పట్టించుకోలేదు, కేర్ చేసుకోలేదో, నిరాశగా ఉన్నావో, నిరాశపడ్డావో, ఎప్పుడు నన్ను తిట్టుకున్నావో, ఎప్పుడు చూసుకున్నా ఏడుస్తూ కూర్చున్నావో, నేను ఏదైతే ప్రసాదించి ఉన్నానో ఆ అనుగ్రహాన్ని కూడా వెనక్కి లాగేసుకుంటాడు. నా శిక్ష వహిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రసాదించి ఉన్నాడో అల్హమ్దులిల్లా, దీన్ని కినాత్ పసంది అంటారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అబ్దుల్లా బిన్ ముహ్సిన్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు కథన ప్రకారం, మన్ అస్బహ మిన్కుమ్ ఆమినన్ ఫీ సిర్బిహి ముఆఫన్ ఫీ జసదిహి ఇందహు కూతు యౌమిహి ఫకఅన్నమా జిజత్ లహు దునియా. ఎవరైతే పొద్దున పడుకుని లేవగానే ఆ రోజులో వాడు మనశ్శాంతితో ప్రశాంతంగా ఇంట్లో బతుకుతున్నాడు, ఆరోగ్యంతో ఉన్నాడు. తర్వాత ఆ రోజు తిండి ఆహారం యొక్క ఏర్పాటు ఉంది ఇంట్లో. ఆ రోజు బతకడానికి తినడానికి తిండి ఆహారం కూడా ఇంట్లో ఉంది. అలా అయితే అతనికి ప్రపంచమంతా లభించినట్లే అన్నారు. ఏమేమిటండి? మనశ్శాంతితో, ఏం గొడవ లేకుండా, ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నాము ఇంట్లో. తర్వాత ఆరోగ్యంతో ఉన్నాము, హెల్తీగా ఉన్నాము. తర్వాత ఆ రోజు తినడానికి ఆహారం కూడా ఇంట్లో ఉంది. ఈ 3 విషయాలు ఉంటే ప్రపంచమంతా వాడికి లభించినట్లే అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడికి ప్రపంచం ప్రసాదించినట్టు అన్నారు. అంటే ఏంటంటే కనీసం ఇంత దొరికితే సరిపోతుంది, కృతజ్ఞత తెలపాలి. ఎవరి దగ్గర తిండి లేదండి, తిండి ఆహారం లేకుండా ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు భిక్షగాళ్ళ దగ్గర కూడా ఉంది తిండి ఆహారం. రోజుకి 2-3 పూటలు తినడానికి ఎవరైతే భిక్షగాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఉన్నది. టెన్షన్ లేకుండా జీవితం అంటే పడుకుని లేవగానే ఏం గొడవ లేకుండా హ్యాపీగా ఉన్నాం, శాంతితో ఉన్నాం. మన దేశంలో మనం శాంతితో బతుకుతున్నాం. మన దేశంలో అల్హమ్దులిల్లా శాంతి వ్యాపించి ఉన్నది, ఏం గొడవ లేదు. తర్వాత ఆరోగ్యంతో ఉన్నాం అల్హమ్దులిల్లా, ఎలాంటి జబ్బులు లేవు, ఎలాంటి బాధ లేదు. ఈ 3 విషయాలతో ఎందుకు మన బతుకు లేదా, మన జీవితం లేదా? అందరి దగ్గర ఉంది ఈ 3 విషయాలు. ఈ 3 అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ ప్రసాదించున్నాడు మ్యాక్సిమం. అయినప్పటికీ కారు లేదని, బండి లేదని, సొంత ఇల్లు లేదని, లేకపోతే అనేక ఏదైతే బతకడానికి ఇంకా ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి లేవని ఏడవడం ఎందుకు, ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? హ్యాపీగా బతకచ్చు కదా. అల్హమ్దులిల్లా కృతజ్ఞత తెలుపుకుంటూ జీవితం గడపాలి కదా. అలాగే గడపాలి. అల్హమ్దులిల్లా ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సందర్భంలో అయినా అల్హమ్దులిల్లా అని పలుకుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలిక జీవితం, శాశ్వతంగా బతకడానికి రాలేదు ఇక్కడ. 60 years, 70 years, 80 years, మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత సమాధిలో కలిసిపోవాల్సిందే, సమాధిలో వెళ్ళిపోవాల్సిందే, సమాధిలో చేరుకోవాలి. సమాధిలో చేరుకున్నాక దైవదూతలు ఏదైతే ప్రశ్నిస్తారో సమాధి లోపల, తర్వాత తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే లెక్క తీసుకుంటాడో దాని గురించి మనం ప్రయత్నం చేయాలి, దాని గురించి తయారీ చేయాలి, దాని గురించి మనము తయారు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. దానికోసం ప్రిపరేషన్ చేయాలి. ఆఖిరత్ కోసం, తీర్పు దినం కోసం, పరలోకం కోసం ప్రిపరేషన్ చేయాలి. ఈ తాత్కాలిక జీవితంలో ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి మనము మరణాంతర జీవితం ఆఖిరత్ని మరవకూడదు. మట్టి నుండి తయారు చేయబడ్డాము,
మట్టి నుండి సృష్టించబడ్డాము, చనిపోయిన తర్వాత సమాధి లోపల మట్టిలోనే కలిసిపోవాలి. ఇదే యథార్థం, ఇదే వాస్తవం. అందుకే బతికి ఉన్న కాలం అల్లాతో భయపడుతూ, దైవభక్తితో నమాజ్ స్థాపిస్తూ, అదేవిధంగా అల్లా ఏదైతే ప్రసాదించున్నాడో దానిపైన కృతజ్ఞత తెలుపుతూ, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో, షరియత్ చట్టం పరంగా జీవితం, చట్టం వెలుగులో జీవితం గడుపుతూ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే అల్లా సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో పరలోకంలో శుభవార్త వినిపిస్తున్నాడు. లహుముల్ బుష్రా ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా. వారి కోసం ఇహలోకంలో పరలోకంలో శుభవార్త ఉంది. ఆ హయాతున్ తయ్యిబా, పవిత్రమైన జీవితం, శుభకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఉంది. కాబట్టి సోదర మహాశిలారా, ఎల్లప్పుడూ దైవభక్తితో నమాజ్ స్థాపిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, సత్కార్యాలు చేస్తూ జీవితం గడపాలి. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఎల్లప్పుడూ షరియత్ చట్టం వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో పరలోకంలో సంతోషకరమైన జీవితం, శుభకరమైన జీవితం, పవిత్రమైన జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే బతికి ఉంటామో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తౌహీద్ పైన, అకీదా తౌహీద్ పైన బతికే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మరణించేటప్పుడు ఎప్పుడైతే మనం మరణించబోతామో అప్పుడు మన నాలుకపై లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే మాట, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే మాట పలికే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధి యొక్క శిక్ష నుండి మమ్మల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదేవిధంగా నరకాగ్ని శిక్ష నుండి మమ్మల్ని రక్షించుగాక. ఎవరైతే చనిపోయి ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళందరినీ జన్నతుల్ ఫిర్దౌస్లో మంచి ఉన్నత స్థానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బ్